గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి ఈ మధ్య కొంచెం క్యారెక్టర్స్ కానీ చాలా వరకు తగ్గిపోవడం కానీ ఏంటి సంగతి ఏంటి? ఇప్పుడు నేను 200 పై సినిమాలు చేశాను. నేను 200 వరకు లెక్క పెట్టుకున్నాను. ఆ తర్వాత చేయలేదు. ఇంకో లెక్క పెట్టుకోలేదు నేను. ఇంకో 10, 20, 30 అయి ఉంటాయి ఒకటి. రెండోది కొన్ని టీవీ సీరియల్ కీ రోల్ మంచి క్యారెక్టర్స్ చేశాను. ఇక మున్పు అంటే అందరిని వెళ్ళి అడిగి ఫ్రెండ్షిప్ చేసుకొని ఫోన్లు చేసి పిలిచేవాళ్ళు, మనం అడిగేవాళ్ళం. ఒక సీనియారిటీ వచ్చింది, ఏజ్ వచ్చింది, మా అసోసియేషన్లో ఒక కీ పోస్ట్ ఉంది. ఇంకా మనం అడుగుకుంటా మనం తిరుగుకుంటా ఉంటే నాకు ఎందుకేమో అది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవన్నీ నాకు మంచి పేరున్నది మా ఫ్యామిలీకి మాకు కాబట్టి అలా నన్ను నేను దిగజాడ్చుకోలేకపోయాను. అందరి దగ్గర తిరిగి ఏదో నామూసిగా ఫీల్ అయ్యాను. వస్తే చేసుకుంటూ వెళ్ళిపోవడం. పిలిస్తే ఎవరు ఫోన్ చేస్తే వస్తాను, కాదనన్ను. ఇప్పటివరకు ఎవరిని కాదనలేదు. అది కాదు. రెండోది కాంపిటీషన్ ఎక్కువైపోయింది, జనం పెరిగిపోయారు, ఆర్టిస్టులు పెరిగిపోయారు, లేడీస్గా కానీ జెంట్స్గా కానీ క్యారెక్టర్ అందరు పెరిగిపోయారు. ఎప్పుడు నేనే చూసుకుంటూ కూర్చుంటే కొత్త నీరు ఎప్పుడు వస్తుంది? వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం, కానీ నేను చెయ్యొద్దని కాదు, పిలిస్తే చేస్తాను, నాకు ఇవ్వండి లేదు అని అడిగే పొజిషన్ లేవు. ఇంకోటి నేను గుర్తుపట్టే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అంతా వెనుకబడిపోయారు. వాళ్ళు కొత్త నీరు వస్తున్నది, వాళ్ళకి నేను తెలియను కదా, చేస్తలేడేమో అది ఇది అని అనుకుంటారు వాళ్ళు. కాబట్టి అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చి నేను బతికున్నాను, నేను మాలో ఉన్నాను, మంచి వేషం ఉంటే ఇవ్వండి అని అప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు కూడా మీ త్రోగా చెప్తున్నాను నేను. అదే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దాంట్లో మీరు ఒక కీ మెంబర్. అనే అయితే రీసెంట్గా మన ఆర్టిస్టుల విషయానికి వచ్చేటప్పటికి ఫిష్ వెంకట్ చనిపోయారు. ఆ టైంలో కూడా కొంతమంది తెలియని వాళ్ళు కూడా అంటూ ఉంటారు, అరే ఫిష్ వెంకట్ కూడా ఆర్టిస్టే కదా, మరి ఎవరు రాలేదు, మరి మా అసోసియేషన్ నుంచి కానీ సపోర్ట్ దొరకలేదు ఏంటిది అని చెప్పేసి అన్న వాళ్ళకు మీరు ఆన్సర్ ఏమిస్తారు? రాలేదు అంటే ఒకటి భయ్య, ఆర్టిస్ట్ అన్నవాడు ఇండస్ట్రీకి దగ్గరగా ఉండాలి ఫస్ట్ థింగ్. రెండోది ఓన్ హౌజులు ఉంటాయి, రెంట్లు కట్టుకోలేదు కాబట్టి దూరం ఉంది. ఫిష్ వెంకట్ ఇప్పుడు ఇంతకుముందు నేను ఎల్బీ నగర్, మల్లక్పేట అక్కడ ఉండేవాడిని, ఓన్ హౌస్. తర్వాత అక్కడ అమ్మేసుకొని ఇల్లు కట్టుకొని ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నాం, ఇక్కడ ట్యాంక్ బ్యాండ్ దగ్గర. ట్యాంక్ బ్యాండ్ నుంచి ఇక్కడికి రావడానికి నాకు 10-15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ లోపల వచ్చేస్తాను. నేను అక్కడ ఉన్నప్పుడు 3 అవర్స్ ఉండే అప్పుడు యంగ్గా ఉన్నాం, అదే వచ్చేసేవాళ్ళం. బైక్ ఉంటే బైక్, కారు ఉంటే కారు అట్లా తీసుకుని వచ్చేవాళ్ళం. ఇప్పుడు పొజిషన్ వచ్చే కాబట్టి కారు తప్ప ఇక వేరే దాంట్లో తిరగలేదు. మన కారు హాఫ్ అన్ అవర్ 15 నిమిషాల్లో పోయేది చూసుకొని ఇల్లు ఇక్కడ వచ్చి ఫ్లాట్ తీసుకొని ఉన్నాం ట్యాంక్ బ్యాండ్ దగ్గర, వైస్రాయ్ హోటల్ దగ్గర. అయితే రెండోది ఏంటంటే రావాలని వాళ్ళ మనసులలో ఉండాలి. ఎవరి మనసులో, హీరోల మనసులో కానీ ఆర్టిస్టుల మనసులోనే కానీ. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు చనిపోయారు, అందరూ రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారు, కొంతమంది హీరోలు రాలేదు. అట్లా చెప్పి కోట శ్రీనివాసరావు మీద ప్రేమ లేనట్టు కాదు కదా, ప్రేమ ఉంటుంది. వాళ్ళ సందర్భాలు షూటింగ్లు ఉంటాయి, లేదా అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటారు, లేదా వాళ్ళ హెల్త్ పర్పస్. నాకు సర్ది, దగ్గు, జలుబు ఇవన్నీ ఉండి నేను కోట గారికి వెళ్ళాను. పొయ్యి ఆ గాలికి చల్ల నీళ్ళు తాగేసరికి ఇంక ఎక్కువైపోయింది. దానివల్ల నేను ఫిష్ వెంకట్ చనిపోతే పోలేకపోయాను. ఇంటర్వ్యూలు ఇచ్చాను, ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను మాత్రం వెళ్ళి అక్కడ ఇవ్వలేదు ఎవరికి, ఎందుకంటే నా హెల్త్ నాకు సహకరించినప్పుడు నేనేం చేస్తానని చెప్పు. అలాగే చాలామంది కూడా సహకరించకపోవచ్చు. ఇంకొకటి ఫిష్ వెంకట్ కాంబినేషన్లో చాలామంది చేసిన వాళ్ళు ఆరోగ్యం బాగాలేక షూటింగ్ల నుండి పోలేకపోయారు. చెయ్యని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు పోయి మనం ఏమి మాట్లాడతాము, భగవంతుడు ఉన్నాడు, అందరికి ఎవరికి జరగాలి, అందరికి జరుగుతుంది. ఈ చావు అన్నది ఎప్పుడైనా రావాల్సిందే. 1 సంవత్సరం పుట్టిస్తే 100వ సంవత్సరానికి ఎప్పుడైనా భగవంతుడు బెల్ కొడతాడు ఇంటికి వచ్చి, బాబు వస్తున్నావా అని చెప్పేసి. అలాగే ఆ రోజు ఫిష్ వెంకట్ అది అయ్యింది. ఇక కాబట్టి ఇది అందరూ ఓం నమ శివాయ అనుకున్నారు, ఓం శాంతి అనుకున్నారు. పోలేకపోవచ్చు. కేటగిరీలు కూడా కొన్ని ఉంటాయి అక్కడ, మీకు తెలియనిది ఏముంది, ఏ హీరోకి ఏ కేటగిరీ వాటిని బట్టి వాళ్ళు అది చేస్తుంటారు. ఫిష్ వెంకట్ది కూడా ఒక కేటగిరీ, కోట శ్రీనివాసరావు ఒక కేటగిరీ. అలా అని చెప్పి అందరు సమానంగా చూడాలని లేదు, అందరినీ ఎక్కువగా చూడాలని లేదు. ఎవరి ఇష్టం, మనసులను బట్టి వాళ్ళు పోతారు. ఇప్పుడు చాణక్య ఉన్నాడు, ఫోన్ చేసి భయ్యాన్ని ఇంటర్వ్యూ కావాలని చెప్పి మన సుధాకరు చాణక్య పిలిచారు. అభిమానం ఉండి సరే భయ్ పోదాము ఇద్దాము అని వచ్చారు. లేదనుకో 3 రోజుల నుండి చేస్తున్నాడు భయ్, ఇంకా 3 రోజులు సతాయించు, లేదు భయ్ నేను రాలేనని చెప్పి. కానీ మిమ్మల్ని అలా ఫోన్లు చేయించుకోవడం బాధ్యత కాదని నేను వచ్చాను. అవునా కదా, ఆ ప్రేమ అది మన మనసులో ఉంటుంది. నేను రాను ఇంకా 3 రోజులు అంటే మీరు ఏమైనా అంటారు నన్ను? కాదు, నా మనసుకు బట్టే ఉన్నది. అది వచ్చినప్పుడు తీసుకుందామని మీరు కూడా ఊరుకుంటారు. మాకు మీరెంత అవసరమో మీకు మేము అంతే అవసరం. అవునా కాదా?
వెంకట్ది కూడా అదే పరిస్థితి. ఓకే. వెంకట్ పోయినాం అనుకో చలో పోయి అది ఇంకోటి ఏంది ఆయన మెయిన్ అతను చేసిన తప్పేందని మాలో సభ్యత్వం తీసుకోకపోవడం భయ్యా. తీసుకోలేదు. ఏంటన్నా అన్ని బోల్డ్ అన్ని మూవీస్ చేశాడు ఆయన. ఆది అప్పుడు వచ్చాడు నాకు తర్వాత ఒక 2-3 సార్లు అక్కడ లొకేషన్లలో కలిశాడు. కలిస్తే వెంకట్ అప్పుడు నేను యాజ్ ఏ ఈసీ ఫస్ట్ నుంచి ఈసీ మెంబర్ నేను. అయితే వెంకట్ నువ్వు కావా ఒక 5-6 సినిమా 10 సినిమాలు చేసావు అంటే ఎవరు అవుతా అన్నా అని లాభం ఏముంది అన్నా నాకు అని అడిగాడు. అడిగితే లాభం అని కాదు, మాల అయితే మనకు ఒక పేరు ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ బాబు, నాగార్జున గారు వీళ్ళంతా పెద్ద హీరోలు. వాళ్ళు ఎంత ఉన్న అసోసియేషన్లో మనం ఉన్నామంటే హ్యాపీ కదా. మన ఇంట్లో ఒక మనం కాకుండా మన ఫాదర్ బ్రదర్ ఒక మంచి మినిస్టర్ అయ్యాడు అనుకోండి, మినిస్టర్ వాళ్ళ తమ్ముడు మినిస్టర్ వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా అంటారు, చిరంజీవి వాళ్ళ అసోసియేషన్లో ఉన్నారు, బాలకృష్ణ గారి అసోసియేషన్లో ఉన్నారు, వీళ్ళని మా అసోసియేషన్ పేరు వస్తుంది. పెద్ద ఆయన మురళీమోహన్ గారు ఇదంతా చూసి అందరూ ఉండాలని ఆయన చిన్న పెద్ద అందరినీ ఎంట్రీ చేసుకున్నాడు. నువ్వు రాబయ్యా. అప్పుడు ఎంత భయ్యా 5,000 నుంచి మొదలైతే 10,000 తర్వాత 20,000 అట్లా అయ్యింది. 20,000 ఉన్నప్పుడు అడిగిన ఫిష్ వెంకటం అవుతున్నా నేను టైం వచ్చినప్పుడు వచ్చి అవుతా బిజీలో ఉన్నా ఇట్లన్నాడు. ఎవరైనా కానీ ఒకసారి నేను 10 సార్లు అడిగిన భయ్యా, నేను వస్తా అవుతా నువ్వు అంటూ అడుగుతున్నావు అన్నా అదవుతుందన్నా. ఒకసారి మల్లికార్జునరావు గారు వద్దన్నారు. ఎవరు వద్దంటే నీకేమైందయ్యా, నీ ఇల్లు ఆయన ఒకడేనా మా అసోసియేషన్ అంటే మిగతా వాళ్ళు లేరా? నీకు జూనియర్ ఎన్టీఆర్ గారు మంచి పరిచయమే కదా, వెళ్ళి మాట్లాడి నన్ను చెప్పి అని గట్టిగా కూర్చుంటే అయిపోతుండే. షూటింగ్లో ఉండి ఒక ఫోన్ చేస్తాడు కదా ఫిష్ వెంకట మనవాడని, పెద్ద హీరోలు ఫోన్ చేస్తే ఆటోమేటిక్గా తీసుకోవాల్సిందే, ఎందుకంటే సపోర్టింగ్ ఉన్నది కాబట్టి. అట్లా చేస్తారు. ఆయన ఎందుకేమో ఆయన చేతులారా చేసుకుంటాడు. అతను అయ్యి ఉంటే మాలో మెంబర్షిప్ 50,000 ఉన్నప్పుడు 20,000 ఎప్పుడు అయ్యి ఉంటే 15 ఏళ్ళ ఇంటబడి చెప్పాను కదా. అయ్యి ఉంటే ఆయనకు హెల్త్ ఎప్పుడైతే పాడైందో ఫస్ట్ బెల్ కొట్టినప్పుడు ఆయన వెళ్ళి సీదా హాస్పిటల్ జాయిన్ అయిపోతే ఎంతోమందికి అయ్యింది. అది వెళ్ళి టక గుండు హనుమంతరావు గారికి ఇట్లా ఏదో క్యాన్సర్ ఏదో ఉందని తెలియగానే ఫస్ట్ వెళ్ళి మనం మావి కీమ్స్లో చూపించేసరికి ఆయన కొద్దిగా క్యూర్ చేశారు. అప్పుడే డేంజర్గా ఉండేది. తర్వాత మెల్లమెల్లగా ఒక 5-6 సంవత్సరాలు ఆయన గెటన్ కాగలిగాడు. తర్వాత చాలా సీరియస్గా అయితే షూటింగ్ వెళ్ళి సర్ది దగ్గు అన్నీ అయిపోయేసరికి ఆయనకు కూడా షుగరు బీపీ అవన్నీ హెల్త్ పర్పస్లో అతనికి సరిగ్గా అది కాకుండా అతను ఎక్స్పైర్డ్ అయ్యారు. కానీ అతను మాత్రం ఉపయోగపడింది కదమ్మా. అతనికి ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి, డెత్ ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అవి డబ్బులు వచ్చాయి, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అయ్యింది. అది మా నుంచి కొంత డబ్బు అతనికి ఇచ్చాము. శివాజీరాజా గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చేశారు. అందరం ఎవరో 26 మెంబర్స్ అంటే ఏ కమిటీ అని ఉండని ఎప్పుడని ఉండని కళాకారులకు మేలు చేయాలని మంచి చేయాలని చెప్పేసి మేము అందరం ముందుకు వస్తాము. ఒక్క టీ కూడా మా నుండి ఖర్చు పెట్టి తాగాం ఎవరం. ఎందుకంటే మా ఖర్చు అయితే ఇది కళాకారుల డబ్బు, ఒకరు కష్టపడ్డ కళాకారుల డబ్బులు ఇక్కడ జమ ఉన్నాయి, దాన్ని ఖర్చు పెట్టదు. మనకు తాగాలనిపిస్తే మన డబ్బుతో తాగుదాం, మనం టిఫిన్లు తెప్పించుకుందామంటే మనం బయట నుంచి తెప్పించుకుంటాము, మనం బాయ్ ఉంటాడు. అది నేను రెగ్యులర్గా ఎక్కువ పోతుంటాను, నాకు షూటింగ్లు తగ్గిపోయాయి కాబట్టి. ఒకటి రెండోది ఏంటంటే నాకు మంచి క్యారెక్టర్ ఇస్తేనే చేయాలని ఒక ఆలోచనతో ఉండి అందరు పిలిచిన చిన్న క్యారెక్టర్ నేను పోను, కనీసం ఒక 2-3 సీన్లన్నా ఉంటే చేద్దామని చెప్పి నేను సొంతంగా నా ఇంటి నుండి మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మంచి మాది కొంచెం చెప్తున్నాను కదా, మేము మంచిగా బతికిన ఫ్యామిలీ మంచిగానే బతికే ఉంటాం. ఎవరు ముందర చేతి ఏమి ఉండదు, మేమే ఇంకొకరికి హెల్ప్ చేసేవాళ్ళం, మంచిగా ఉన్నది. కాబట్టి ఒక ఫిష్ వెంకట్కి అలా అయినంత మాత్రం ఆర్టిస్టులు అందరూ అలానే ఉంటారని ఎవరు అనుకోవద్దు.